ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీడిఎస్సి సోషల్ స్టడీస్. ఏపీడిఎస్సి సోషల్ స్టడీస్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ సొల్యూషన్స్ చూద్దాం. అండ్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ అప్కమింగ్ డిఎస్సి ఎగ్జామ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బీ కండక్టెడ్ ఫ్రమ్ June 6th, 2025. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి లైక్ చేయండి సో దట్ I get motivated to do more videos. Without any delay, we'll start. ఈ పేపర్ వచ్చేసి 2018లో కండక్ట్ చేశారు బై ఏపీ గవర్నమెంట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. హోమోసేపియన్స్ ఫస్ట్ అపియర్డ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్. మానవజాతి ఆకృతిగా మొట్టమొదటిగా బయటపడిన కాలం యొక్క చివరి భాగం పేలియోలిథిక్ ఏజ్, పాతరాతి యుగం, పేలియోలిథిక్. డౌన్స్ ఆర్ ద గ్రాస్ ల్యాండ్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్. డౌన్స్ గడ్డి భూములు ఇక్కడ కలవు విచ్ ఇస్ ఆస్ట్రేలియా. దెన్ ద చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నీతి ఆయోగ్ యొక్క అధ్యక్షుడు భారత ప్రధాని. According to 2011 Indian census, the highest population density is found in 2011 భారత గణాంకాల ప్రకారం అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఢిల్లీ. నెక్స్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ప్రీవియస్లీ కాల్డ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వం ఇలా పిలువబడేది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, in India the goods and service tax which is GST has been implemented from. భారతదేశంలో వస్తు సేవల పన్ను GST అమల్లోనికి వచ్చిన తేదీ July 1st, 2017. నెక్స్ట్, రాస్లీలా is the folk dance form of this state. రాసలీలా జానపద నాట్య రీతి ఈ రాష్ట్రానికి చెందినది ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, దిస్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్. భారత రాజ్యాంగం నందలి ఈ ఆర్టికల్లో అఖిల భారత సేవల విభాగం ఏర్పాటు గురించి పొందుపరచబడింది. ఆర్టికల్ 312. ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ IIST వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్. భారత అంతరిక్ష శాస్త్ర మరియు సాంకేతిక సంస్థ IIST ఇక్కడ ప్రారంభించబడింది విచ్ ఇస్ తిరువనంతపురం. ద ఫస్ట్ రెసిపియంట్ ఆఫ్ భారతరత్న అవార్డ్ వాజ్. మొట్టమొదటి భారతరత్న అవార్డు గ్రహీత సి రాజగోపాలాచారి. నెక్స్ట్, ఇస్రో వాజ్ సెటప్ ఇన్ ద ఇయర్. ఇస్రో ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది 1969. Tribal subplan was developed for rapid socio-economic development of tribal people during the 5-year plan. గిరిజనులకు త్వరితగతిన సామాజిక ఆర్థిక పురోగతి కొరకు గిరిజన ఉప పథకాన్ని ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు విచ్ ఇస్ 5th. నెక్స్ట్, దిస్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ ఎర్త్స్ ట్విన్. ఈ గ్రహాన్ని భూమి యొక్క కవలగా కూడా అంటారు విచ్ ఇస్ వీనస్, శుక్రుడు. నోబెల్ పీస్ ప్రైజ్ 2018. నోబెల్ పీస్ ప్రైజ్ 2018 వాజ్ గివెన్ టు. 2018 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డాక్టర్ డెనిస్ ముక్వేగా అండ్ నాదియా మురాద్. ఇది ఇప్పుడు మనకి రిలవెంట్ ఎందుకంటే ఇది ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, సో యూ కెన్ స్కిప్ ఇట్. నెక్స్ట్, లా డే ఇన్ ఇండియా ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ఇండియాలో చట్టం రోజుగా పాటించే రోజు November 26th. ద ఆథర్ ఆఫ్ ద బుక్ అర్థశాస్త్ర. అర్థశాస్త్రం పుస్తక రచయిత కౌటిల్య. నెక్స్ట్, ఎలక్ట్రోప్లేటింగ్ వాజ్ ఇన్వెంటెడ్ బై. ఎలక్ట్రోప్లేటింగ్ను కనుగొన్నవారు ఎవరు? లూయిగి బ్రుగ్నాంటెలి. లూయి బ్రుగ్నాంటెలి ఎలక్ట్రోప్లేటింగ్ ఇన్వెంట్ చేస్తుంది. నెక్స్ట్, 15th ఫినాన్స్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 2017.
15వ ఆర్థిక సంఘం ఏర్పాటైన సంవత్సరం 2017. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఇంటర్ప్లానటరీ మిషన్ కంప్లీటెడ్ 2 years ఇన్ ఇట్స్ ఆర్బిట్ అరౌండ్. భారతదేశ మొట్టమొదటి అంతర్గ్రహ కార్యక్రమం ఈ గ్రహం చుట్టూ పరిభ్రమణంలో 2 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. మార్స్, అంగారకుడు. ద కమిషన్ మెంట్ ఫర్ రీడ్రాయింగ్ ద బౌండరీస్ ఆఫ్ వేరియస్ అసెంబ్లీ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ భారతదేశంలో వివిధ అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కొరకు ఏర్పాటు చేయబడిన సంఘం డిలిమిటేషన్ సంఘం, విచ్ ఇస్ డిలిమిటేషన్ కమిషన్. నెక్స్ట్, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వాజ్ డిక్లేర్డ్ బై యుఎన్ఓ ఆన్ దిస్ డేట్. విశ్వ మానవ హక్కుల ప్రకటనను యుఎన్ఓ ప్రకటించిన తేదీ 10/12/1948. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ హయ్యర్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ దట్ ఇంపార్ట్స్ టీచర్స్ ట్రైనింగ్. ఉపాధ్యాయ విద్యను అందించే ఉన్నత విద్యా సంస్థ IASC. నెక్స్ట్, ట్యూబర్క్యులోసిస్ ఇస్ స్ప్రెడ్ త్రూ. క్షయవ్యాధి దీని ద్వారా వ్యాప్తి చెందును. కంటామినేటెడ్ ఎయిర్, కలుషితమైన గాలి వల్ల. నెక్స్ట్, ద కమిషన్ దట్ సజెస్టెడ్ గవర్నమెంట్ టు కండక్ట్ ఎగ్జామినేషన్స్ ఫర్ ద టీచర్ ట్రైనీస్ బోత్ ఇన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ అండ్ ప్రాక్టీస్ టీచింగ్ ఈజ్. ఛాత్రోపాధ్యాయులకు బోధనా సూత్రములపైన మరియు బోధనాభ్యాసంపై రెండిటిలోనూ పరీక్ష నిర్వహించవలసిందిగా ప్రభుత్వంకు సూచించిన కమిషన్ కొఠారి కమిషన్. నెక్స్ట్, there are 138 pupils in a primary school. Number of teachers required as per RT Right to Education Act 2009 or ఒక ప్రాథమిక పాఠశాలలో 138 మంది విద్యార్థులు ఉన్నారు. ఆర్టీఐ చట్టం 2009 ప్రకారం ఈ పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య 6. The first Indian woman who got the eligibility for admission in Calcutta University in the year 1877 as per the recommendation of Woods report was. వుడ్స్ నివేదికలోని సిఫార్సుల ఆధారంగా 1877వ సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రవేశార్హత పొందిన తొలి భారతీయ మహిళ ఎవరు? చంద్రముఖి బసు. నెక్స్ట్, RT Act 2009 prohibits all the following except one. రన్నింగ్ ఆఫ్ స్కూల్ విత్ రికగ్నిషన్. RTA చట్టం 2009 కింది వాటిలో ఒకటి మినహాయించి మిగిలిన వాటిని నిరోధించినది. పాఠశాలను గుర్తింపుతో నడుపుట. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కండక్టెడ్ ఇన్ కళా ఉత్సవ్ కాంపిటీషన్స్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. వివిధ స్థాయిలలో నిర్వహించబడు కళా ఉత్సవ్ పోటీలలో క్రింది వాటిలో ఒకటి నిర్వహించబడదు. గేమ్స్, ఆటలు. నెక్స్ట్, ద ప్రొవిజన్స్ మేడ్ అవుట్ of school education to reach a stage where they can join in formal schools according to their age is. బడి బయట ఉండే పిల్లలు ఒక స్థాయికి చేరుకుని తమ వయస్సుకు తగిన తరగతిలో నియత పాఠశాలలో చేరడానికి చేయబడిన ఏర్పాటు బ్రిడ్జ్ పాఠశాలలు. నెక్స్ట్, బడికి వస్తా ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఆన్. బడికి వస్తా పథకం ప్రారంభించబడినది February 2017. నెక్స్ట్, యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ కీర్తన యాజ్ ఏ ప్రైమరీ లెవెల్ ఎడ్యుకబుల్ మెంటల్లీ రిటార్డెడ్ గర్ల్ బికాజ్ షీ వాజ్ ఇన్ ద IQ లెవెల్ ఆఫ్. కీర్తనను ప్రాథమిక స్థాయి విద్యను పొందగలిగే అల్పబుద్ధి మాంద్యం గల అమ్మాయిగా మీరు గుర్తించారు. కారణమేమనగా ఆమె క్రింది ప్రజ్ఞాభిలబ్ధి స్థాయిని కలిగి ఉంది. 50-70. Raju was warned by his classmate not to behave like an animal. According to Sigmund Freud, the state of personality of Raju is. జంతువులా ప్రవర్తించవద్దని రాజును అతని క్లాస్మేట్ హెచ్చరించాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం రాజు యొక్క మూర్తిమత్వ స్థితి ఐడి, అచిత్తు.
నెక్స్ట్, యూ విష్ టు అసెస్ ద aptitude of Meghna in a gross movements of hands and figures. The following assessment tool is more appropriate. మేఘన యొక్క చేతులు వేళ్ళు మొత్తం కదలికల్లో సహజ సామర్థ్యాన్ని మీరు ముదింపు చేయాలనుకున్నారు. దీనికోసం తగిన ఉపకరణం పర్డ్యూ పెగ్బోర్డ్ టెస్ట్, పర్డ్యూ పెగ్బోర్డ్ పరీక్ష. నెక్స్ట్, భరత్, a student of intermediate failed in his examinations always assumes that he is fit for nothing, despair and phobic. The state of Bharat is, భరత్ ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాకపోవడంతో పూర్తిగా నిరాశపడిపోవడం, నేనెందుకు పనికిరాను వాడనుకోవడం, అతిగా భయపడటం జరుగుతుంది. భరత్ యొక్క స్థితి ఈ క్రింది వానికి చెందును: డిప్రెషన్, మాంద్యం. యూజింగ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లెర్న్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ టు ప్రిపేర్ ఎ బడ్జెట్ ఫర్ ఎ ట్రిప్. ఇట్ ఈస్, తరగతి గదిలో నేర్చుకున్న గణిత జ్ఞానాన్ని ఒక యాత్రకు అయ్యే ఖర్చు తయారీకి వినియోగిస్తే అది ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన బదిలీ. నెక్స్ట్, when we listen to a lecture and do not revise the topic, we remember very little of the contents spoken, even within a few days. This is because మనం ఒక విషయంపై ఉపన్యాసాన్ని విని పునశ్చరణ రివిజన్ చేయనప్పుడు కొద్ది రోజులకే చెప్పబడిన విషయంలో అతి తక్కువ మాత్రమే స్మృతిలో ఉంచుకోగలం. దీనికి గల కారణం షార్ట్ టర్మ్ మెమరీ, స్వల్పకాలిక స్మృతి. నెక్స్ట్, headmaster of a school advised his teachers to promote creativity among the students. One of the following is not related to the characteristics of creativity. ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించవలసిందిగా తన ఉపాధ్యాయులను సూచించను. క్రింది వానిలో ఒకటి సృజనాత్మకతకు సంబంధించిన లక్షణం, సృజనాత్మకతకు సంబంధించని లక్షణం విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు అడిగాడు. ల్యాక్ ఆఫ్ ఫోర్సైట్, ముందు చూపు లేకపోవడం. నెక్స్ట్, ఉమాదేవి హూ సీస్ హర్ ఫాదర్ throwing utensils around simply because he has not been served food of his taste learnt such behavior. This type of learning is, ఉమాదేవి తన తండ్రి రుచికరమైన ఆహారాన్ని వడ్డించలేదని గిన్నెలను విసిరేయడాన్ని చూసి తాను కూడా ఆ ప్రవర్తనను నేర్చుకోవడం కింద అభ్యసన రకానికి చెందును. సోషల్ లెర్నింగ్, సాంఘిక అభ్యాసనం. నెక్స్ట్, కమల, పద్మ, సుశాంత్ of 8th class are highly intelligent in understanding the interrelations of concepts through pictures. The teacher identified their intelligence as one of the following. 8వ తరగతి చదువుతున్న కమల, పద్మ మరియు సుశాంత్లు చిత్రాల ద్వారా భావనల మధ్య సంబంధాలను అవగాహన చేసుకునే ఉన్నత ప్రజ్ఞ కలవారు. ఉపాధ్యాయుడు వారి ప్రజ్ఞలను ఈ క్రింది వానిలో ఒకటిగా గుర్తించాడు. అది విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. Anthony is a student of class 10. He has a practice that whenever he requires us to solve a problem, considers the problem as a whole and after being assessed as a whole, may be tackled for solution on pessimal basis. This type of learning theory involved here is, ఆంథోనీ 10వ తరగతి విద్యార్థి. ఇతనికి ఒక అలవాటు ఏమిటంటే ఒక సమస్యను పరిష్కరించవలసి వచ్చినప్పుడు సమస్యను మొత్తంగా అధ్యయనం చేసి తర్వాత మొత్తంగా ముదింపు చేసి అవసరమైతే సమస్య పరిష్కారం కోసం చిన్ని చిన్ని భాగాలు చేసి పరిష్కరించడం. ఇందు ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ విచ్ ఇస్ అంతర్దృష్టి అభ్యాసనము. నెక్స్ట్, ద మినిస్టర్స్ అండ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ యాక్ట్స్ టు ద. రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి, మంత్రులు తమ చర్యలకు కింది సంస్థలకు అధిపతులకు జవాబుదారీగా ఉంటారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ, శాసనసభ. ద స్లేవ్స్ వేర్ గివెన్ ఫ్రీడమ్ ఇన్ ది స్టేట్ ఇన్ 1860. 1860లో ఈ రాజ్యంలో బానిసలకు స్వేచ్ఛను ఇవ్వడమైనది. యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్,
రోడ్స్ కన్స్ట్రక్టెడ్ అలాంగ్ ఇంటర్నేషనల్ బౌండరీస్ ఆర్ కాల్డ్. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి నిర్మించిన రోడ్లను బార్డర్ రోడ్స్ అంటాం. సరిహద్దు రోడ్లు. డెవలపింగ్ ఎఫెక్టివ్ ఆల్టర్నేటివ్ అండ్ ఇన్నోవేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అవుట్సైడ్ ఆఫ్ ద కోర్ట్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్. కోర్టుల బయట సమర్థ ప్రత్యామ్నాయ సృజనాత్మక వివాద పరిష్కార విధానాన్ని అభివృద్ధి చేయడం కింది సంస్థ లక్ష్యం. లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవల ప్రాధికార సంస్థ. దీస్ మెయిన్ ట్యాక్స్ అడాప్టెడ్ డ్యూరింగ్ ద కోల్డ్ వార్ పీరియడ్. ప్రచన యుద్ధ కాలంలో అనుసరించిన ప్రధాన ఎత్తుగడలు. ప్రాక్సీ వార్స్, మిలిటరీ అలియన్సెస్, ఆర్మ్ రేసెస్. పరోక్ష యుద్ధాలు, సైనిక ఒప్పందాలు, ఆయుధ పోటీ. ద నేషనల్ లీడర్ హూ డిడ్ నాట్ సెలబ్రేట్ ద ఫస్ట్ ఇండిపెండెన్స్ డే ఆఫ్ ఇండియా. ప్రథమ భారత స్వాతంత్ర దిన సంబరాలను జరుపుకొని జాతీయ నాయకుడు మహాత్మా గాంధీ. నెక్స్ట్, ఇంపార్టెంట్ ఈవెంట్ దట్ లెడ్ టు ద ఇమీడియట్ డిక్లరేషన్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్ ఇన్ 1914. 1914లో మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసిన తక్షణ సంఘటన. మర్డర్ ఆఫ్ ఫెర్డినాండ్ ఆఫ్ ఆస్ట్రియా. ఆస్ట్రియాకు చెందిన ఆర్చ్డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ యొక్క హత్య. ద అనౌన్సర్ ఆఫ్ న్యూ డీల్ ఇన్ అమెరికా. అమెరికాలో కొత్త ఒప్పందాన్ని ప్రకటించిన వారు రూజ్వెల్ట్. నెక్స్ట్, 2 ఇంపార్టెంట్ పర్సన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ మూమెంట్ ఇన్ యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్లో మానవ హక్కులకు సంబంధించిన 2 ప్రముఖులు. అలెగ్జాండర్ సాల్జెస్టిన్ అండ్ ఆండ్రియా సఖరోవ్. అలెగ్జాండర్ సాల్జిన్సిన్ మరియు ఆండ్రే సఖరోవ్. నెక్స్ట్, ఇన్ ఎర్లీ టైమ్స్ ఇన్ ఇండియా పేపర్ మనీ రిసిప్ట్స్ ఇష్యూడ్ బై జగత్ సేథ్ ఆఫ్ బెంగాల్ వెర్ నోన్ యాజ్. భారతదేశంలో తొలిసారిగా బెంగాల్కి చెందిన జగత్ సేట్లు ఇచ్చిన కాగితపు ద్రవ్య రసీదులు హుండీలు. ఓకే, ప్రీవియస్ పేపర్లో ప్రజెంట్ 50 బిట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో విల్ కంటిన్యూ ద రిమైనింగ్ క్వశ్చన్స్. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.